డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? బాగుంది. పుట్టినరోజు అంటే చాలా మందికి సెలబ్రేషన్స్, కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం తన బర్త్డేను ప్రజల కోసం అంకితం చేస్తే ఎలా ఉంటుంది? ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ముఖ్యంగా వేపాడ దేవరాపల్లి మండలాల ప్రజలకు చాలా కాలంగా ఒక పెద్ద సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అయితే కీలకమైనటువంటి ఒక కల్వర్ట్ కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆ యొక్క రోడ్లు స్తంభించిపోయాయి. పూర్తిగా రాకపోకలు కూడా కష్టమైన పరిస్థితులు అయితే ఇదివరకే మనం ఆ యొక్క న్యూస్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనకి ముఖ్యంగా అక్కడ ఆ కల్వర్ట్ దగ్గర కనిపించింది. కానీ ఈ సమస్యను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి ఏం చేసిందో తెలుసా? యుద్ధ ప్రాతిపదికన సుమారు 1 కోటి రూపాయల జీవీఎంస్ నిధులను మంజూరు చేయించారు. అత్యంత వేగంగా పనులు పూర్తి చేసి కొత్త కల్వర్టును సిద్ధమైతే చేశారు. అదే కాకుండా ఏ రోజైతే ఈ యొక్క కల్వర్టు శంకుస్థాపన రోజున మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా కలిసి ఈ కల్వర్టును కూడా ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఇక్కడితో ఆగలేదు ఈ అభివృద్ధి. వేపాడ మండలంలోని బల్లంకి గ్రామానికి మరో గుడ్ న్యూస్ తెచ్చారు ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి. రైవాణ కాలువపై సుమారు 43.65 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి కొత్త వంతెనను కూడా ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి ప్రారంభించారు. సుమారు 6 మీటర్ల వెంట సామర్థ్యంతో నిర్మించిన ఈ వంతెన స్థానిక ముఖ్యంగా ఏదైతే ఈ గ్రామాలకు ఉపయోగపడుతున్నటువంటి స్థానిక రైతులకు ప్రజలకు భారీ ఉపశమనం అయితే కలిగించిందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ పై ప్రశంసలు జల్లు కురిపించారని చెప్పవచ్చు. పదవుల కంటే ప్రజాసేవే ముఖ్యమని భావించే నాయకులు అరుదు అని వారిలో కోళ్ళ లలిత్ కుమార్ ఒకరని బండారు సత్యనారాయణమూర్తి అయితే మనస్ఫూర్తిగా కొనియాడారు. స్థానిక ప్రజలు రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంపై. ఇదంతా జరుగుతున్న రోజే ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమార్ రోజు పుట్టినరోజు కూడా వచ్చింది. కానీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సరళంగా వేడుకలు అయితే జరుపుకున్నారు. ప్రజాసేవే తనకు నిజమైన సెలబ్రేషన్స్ అని మరొక్కసారి కోళ్ళ లలిత్ కుమార్ ఈ సందర్భంగా శృంగవరపుకోట నిధులు ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ఇంకొకసారి నిరూపించారని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. పుట్టినరోజు కూడా ప్రజల కోసం పనిచేసే ఈ నాయకురాలు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటే ఇలాంటి నాయకత్వం ఉంటే, ముఖ్యంగా ఇలాంటి తన పుట్టినరోజు కూడా జరుపుకోకుండా ప్రజల అభివృద్ధి కోసం జనాల్లోకి వెళ్ళడం, ఇలాంటి నాయకులు ఉంటే ముఖ్యంగా చాలా గ్రామాలు అభివృద్ధి చెందడం ఖాయం. ఈ యొక్క అభిప్రాయంపై మీ కామెంట్ ఏంటి? మీ యొక్క విలువైన కామెంట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క వీడియోపై. ఉంటాను. నేను మీ శ్రీనివాస్.